జై శ్రీమన్నారాయణ. ఈరోజు 305వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః చతుర్థోऽధ్యాయః ప్రాకృతలయవర్ణనం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి. సప్తర్షిస్థానమాక్రమ్య స్థితేంభసి మహాముని ఏ కార్ణవం భవత్యేతత్ త్రైలోక్యమఖిలం తతః. మహాముని సప్తర్షి స్థానమును కూడా ఆక్రమించి జలము నిలువగా సకల త్రిలోకాత్మకమైన జగత్తు ఏకార్ణమగును. ముఖ నిశ్వాసజో విష్ణోః వాయుస్తాం జలదాంస్తతః నాశయన్మాది మైత్రేయ వర్షాణామపరం శతం. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ నిశ్వాసము వలన కలిగిన వాయువు ఆ మేఘములను నశింపచేయుచు ఇంకొక 100 సంవత్సరములు వీచును. సర్వభూతమయోచింత్యో భగవాన్ భూతభావనః అనాదిరాదిర్విశ్వస్య పీత్వా వాయుమశేషతః. సకల ప్రాణిస్వరూపుడు, ఆలోచనలకు అందనివాడు, సకల భూతములను సృష్టి చేయువాడు, ఆది లేనివాడు, ప్రపంచమునకు ఆది సకల వాయువును పానము చేసి ఏ కారణవేతస్తస్మిన్ శేషశయ్యాగతః ప్రభుః బ్రహ్మరూపధరస్యేతే భగవానాదికృద్ధరిః. ఇట్లు జగమంతా ఏ కారణవము కాక ఆ అర్ణవమున శేషశయ్యాగతుడై ప్రభువు సృష్టిని చేయువాడు శ్రీహరి బ్రహ్మరూపమును ధరించి పడుకొనును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఏ కారణవైతి బ్రహ్మరూపధర ఇతి ప్రథమాంసే వ్యాఖ్యాతం నను తత్ర బ్రహ్మాదీనాం శుభాశ్రయత్వం నిషిధ్యతే. తత్కథమత్ర బ్రహ్మరూపధరస్య ముముక్షుభిశ్చింత్యమానత్వం ఉచ్యతే ధారణా సిద్ధ్యర్థం. తత్ర శుభాశ్రయభుక్తః నిష్పన్న సమాధీనాం తు జగద్రూపతయా భగవదనుసంధానమవిరుద్ధం యథా మత్తః సర్వమహాం సర్వం అహం అనురభవమిత్యాది కించ పరశురామ కల్క్యాదివదను ప్రవేశావతార త్వాశ్చన విరోధః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏ కారణవా అని బ్రహ్మరూపధర అనే ప్రథమాంశమున వ్యాఖ్యానము చేయబడినది. ఇచ్చట తరువాత బ్రహ్మాదులకు శుభాశ్రయత్వము నిషేధించబడుచున్నది. అయినప్పుడు బ్రహ్మరూపధరుని మోక్షము కోరువారు ఎట్లు ధ్యానించెదరు అనగా చెప్పుచున్నారు. ధారణాసిద్ధి కొరకు అక్కడ శుభాశ్రయత్వము చెప్పబడినది. సమాధి నిష్పన్నమైన వారికి జగద్రూపముగా భగవంతుని అనుసంధానము చేయుట విరుద్ధము కాదు. ఉదాహరణకు నా నుండే అంతా, నేనే అంతా, నేనే మనువునైతిని ఇత్యాది అనుసంధానము. ఇంతేకాక పరశురామ కల్క్యాదులలో వలె అనుప్రవేశావతారముగాన చేతనత్వమునకు విరోధముండదు. జనలోకగతై సిద్ధైః సనకాద్యైరభీష్టుతః బ్రహ్మలోకగతశ్చైవ చింత్యమానో ముముక్షుభిః. జనలోకగతులైన సిద్ధులతో, సనకాదులతో, బ్రహ్మలోకముననున్న వారితో, మోక్షము కోరు వారితో స్తుతించబడుచు ధ్యానించబడుచుండును. ఆత్మమాయామయీం దివ్యాం యోగ నిద్రాం సమాస్థితః ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ మధుసూదనః. మధుసూదనుడు ఆత్మమాయామయమైన దివ్యమైన యోగనిద్రను ఆశ్రయించి వాసుదేవతత్వమైన తనను చింతించుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆత్మేతి ఆత్మమాయామయీం మూల ప్రకృతి అభిమాని దేవతాం యోగ నిద్రాం యోగరూపాం నిద్రాం ఏతద్వివృణోతి ఆత్మానం చింతయన్నితి యత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆత్మ మాయామయీ అనగా మూల ప్రకృతి అభిమాని దేవతను, యోగనిద్రాం యోగరూప నిద్రను దీనినే వివరించుచున్నాడు. ఆత్మను చింతించుచు అని. ఏష నైమిత్తికో నామ మైత్రేయ ప్రతి సంచరః నిమిత్తం తత్రయశ్చేతే బ్రహ్మరూపధరో హరిః. మైత్రేయ, ఇది నైమిత్తికమును ప్రళయము. ఇచ్చట నిమిత్తము బ్రహ్మరూపమును ధరించిన హరి శయనించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిమిత్తం తత్రేతి తత్ర బ్రహ్మణో దీనాంతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏషాని నిమిత్తం తత్రాని. తత్ర అనగా బ్రహ్మకు దినాంతమున అనగా పవలు అయిపోవుట. యదా జాగర్తి సర్వాత్మా స తదా చేష్టతే జగత్ నిమీల్యతే తదఖిలం మయా శయ్యాం గతేచ్యుతే. సర్వాత్మ అయిన పరమాత్మ మేలుకొనినప్పుడు ఈ జగత్తు చేష్టలను ఆచరించును. అచ్యుతుడు యోగమాయా శయ్యను చేరునప్పుడు ఈ సకల జగత్తు లయమగును.
నిమీలమగును. పద్మయోనేర్ధినం యత్తు చతుర్యుగసహస్రవత్ ఏ కారణవీకృతే లోకే తావతి రాత్రిరిష్యతే. పద్మయోని అయిన బ్రహ్మకు పవలు 4000 యుగములైనట్లు లోకము ఏ కారణమైన తరువాత రాత్రి కూడా అంతే ఇండును. తతః ప్రబుద్ధో రాత్రంతే పునఃసృష్టిం కరోత్యజః బ్రహ్మస్వరూపత్ దృద్విష్ణు యథాతే కథితం పురా. రాత్రి అయిపోగానే బ్రహ్మస్వరూపాన్ని ధరించిన విష్ణువు నీకిదివరకు చెప్పినట్లు మరలా మేలుకొని సృష్టిని చేయును. సశేషము. జై శ్రీమన్నారాయణ.